సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ దాదాపు గంటన్నర పాటు అయితే కొనసాగింది. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద్, అలాగే దిల్ రాజు, నాగార్జున, వెంకటేష్, అనిల్ రావుపూడి, డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా చాలామంది సినీ ప్రముఖులు అయితే పాల్గొన్నారు. అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ చర్చల్లో అయితే సినీ పరిశ్రమ ముందు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రెండు ప్రతిపాదనలు ఉంచారు. ఒకటి ఏంటంటే మనకు అంటే మన తెలుగు పరిశ్రమకు అంటే మన హైదరాబాద్లో అంతర్జాతీయ అంటే టాలీవుడ్ అంటే హాలీవుడ్ వాళ్ళు వచ్చి అయితే షూటింగ్ చేసే విధంగా అయితే మన సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి మన సినీ ప్రముఖులకు కోరినట్లయితే వారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుందని, కానీ మీరు ఎలా బాధపడొద్దని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే ఈ మన సొసైటీలో ఉన్న కొన్ని ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, ఉమెన్ సేఫ్టీ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మీరు ప్రముఖులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కాబట్టి మీరు క్యాంపెయినింగ్ చేస్తే ప్రజల్లోకి వేగంగా వెళ్ళి ప్రజలకు కూడా అవగాహన ఉంటుందని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు కోరినట్టుంది. ముఖ్యంగా వీటిపై క్యాంపెయినింగ్ చేయాలని చెప్పేసి యాంటీ డ్రగ్ అలాగే ఉమెన్ సేఫ్టీపై కూడా ప్రకటనలు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది. మరోవైపు బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు తేల్చి చెప్పారు. గతంలో చూసుకోవచ్చు అసెంబ్లీ కూడా ఇదే మాట చెప్పారు. అదే మాటపై కట్టుబడి ఉంటున్నట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే మన అంటే దిల్ రాజు ప్రెస్ మీట్లో కూడా కొన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ దిల్ రాజు దాన్ని దాటేశారు. సినిమా రేట్ల గురించి మనం అడిగాము, అయితే దాని గురించి ఇప్పుడు ఇష్యూ కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తాము ముందు రెండు ప్రతిపాదనలు ఉంచామని, ముఖ్యంగా అంతర్జాతీయంగా తెలుగు సినీ పరిశ్రమ ఎదగాలంటే ఏం చేయాలని చెప్పేసి అడిగారని, దానికి సంబంధించి కూడా మేము సినీ పెద్దలను చర్చించి అయితే ఒక ప్రతిపాదన మేము సీఎం రేవంత్ వద్దకు తీసుకెళ్తామని చెప్పేసి అయితే దిల్ రాజు చెప్పారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.